హలో ఎవ్రీవన్, నేను మొన్న మా హస్బెండ్ బర్త్డేకి అయితే కేక్ ప్రిపేర్ చేశానండి. సో అప్పుడైతే కేక్ చాలా బాగా వచ్చింది నిజంగా. సో మళ్ళీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే నా ఓన్ రెసిపీ కాదు, నేను యూట్యూబ్లో చూసే చేశానండి. కేక్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది, కానీ ఈసారి అయితే కొంచెం మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటో లాస్ట్లో చూపిస్తానండి. ఈ కేక్ కోసం అయితే 3/4 గ్లాస్ అయితే బెల్లం తీసుకుని దాన్ని కరిగేంత వరకు ఉడికించుకున్నానండి. నెక్స్ట్ ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకుని విస్కర్తో అయితే బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాను అండి. తర్వాత అందులో ముందుగా పట్టిన బెల్లం పాకాన్ని చల్లారాక అయితే వేసి కలిపేసుకున్నాను. సో 1/4 కప్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి. ఆయిల్ని కూడా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక కప్ అయితే గోధుమ పిండి, దాంట్లోనే 2 or 3 స్పూన్స్ అయితే కోకోవా పౌడర్ వేసానండి. ఒక టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకుని నేను ఇక్కడ వచ్చేసి అయితే ఇవన్నీ ఒకసారి జల్లెడ పట్టుకున్నాను. లాస్ట్లో అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. ఒకవేళ కన్సిస్టెన్సీ అయితే బాగా థిక్గా ఉంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ పౌడర్ అయితే వాడాను. నాకు కన్సిస్టెన్సీ అయితే బాగానే ఉంది, ఇంక అందుకనే మిల్క్ అయితే వాడలేదు. నేను అంతకుముందే కేక్ కుక్ చేయడానికి అయితే ఒక బాక్స్లో కొంచెం గీ అప్లై చేసి గోధుమ పిండి అయితే కోట్ చేసానండి. అందులోనే ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో అయితే ఒక 45 minutes అయితే సిమ్లో పెట్టి అయితే కుక్ చేశానండి. కేక్ అయితే చాలా బాగా కుక్ అయ్యింది. కానీ ఒక మిస్టేక్ జరిగిందని చెప్పాను కదండి. కేక్ కుక్ అయినాక ఫ్లిప్ చేసాక మళ్ళీ నేను హ్యాండ్తో పట్టుకుందామని చూసేటప్పటికి జారిపోయి బ్రేక్ అయిందండి. కొంచెం ఒక మూలన అయితే కట్ అయిపోయింది. సో కాకపోతే కేక్ అయితే చాలా స్మూత్గా అయితే వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి రెసిపీ. థ్యాంక్ యూ, బాయ్.